హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ఇప్పుడే మనకు ఒక తాజా సమాచారం అందుతుంది. ప్రముఖ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో కూడా చాలా ఎన్నో సాంగ్స్కి అందమైన మ్యూజిక్, అద్భుతమైన మ్యూజిక్ అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆసుపత్రిలో చేరినట్టు ఇప్పుడు మనకి తాజాగా సమాచారం అందుతుంది. ఆయన అంత పెద్ద మంచి మ్యూజిక్ డైరెక్టర్ మనందరికీ తెలిసిన విషయం. ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది, అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రెహమాన్ పాటలు ఇప్పటికీ కూడా మనకి చాలా మంది ఇళ్ళలో మనకు వినిపిస్తూ ఉంటాయి. అంత అద్భుతమైన మ్యూజిక్ అందించిన రెహమాన్ ఇప్పుడు ఆసుపత్రి పాలనతో ఆయన ఫ్యాన్స్లో తీవ్ర టెన్షన్ అనేది నెలకొని ఉంది. అయితే ఆయనకి ఛాతీ నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే రెహమాన్కి ఏమైంది, అసలు ఆయన ఆరోగ్యంలో ఉందని చెప్పేసి కూడా ఆయన ఫ్యాన్స్ అంతా టెన్షన్ పడుతున్నారు. అయితే ఆయనకి ఛాతీ నొప్పి రావడంతో ప్రస్తుతం అయితే డాక్టర్లు ఆయనకి ప్రత్యేకంగా ఎమర్జెన్సీ వార్డులోని చేర్చి పలు రకాల వైద్య పరీక్షలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆయనకి ఇప్పటివరకు యాంజియోగ్రామ్ చేసినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన అయితే హెల్త్ బులెటిన్ కానీ ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ కానీ ఇంతవరకు అయితే ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు మీడియాలోని పలు ఛానల్స్, పలు వెబ్సైట్స్ అయితే బ్రేకింగ్స్ అయితే దీనికి సంబంధించిన సమాచారం అందించాయి. సో ఈవినింగ్ వరకు చెన్నై అపోలో హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్లు దీనిపైన హెల్త్ బులెటిన్ అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రెహమాన్కి ఏమైందని చెప్పేసి వాళ్ళ అభిమానులు అయితే టెన్షన్ పడుతున్నారు. ఆయనకి ఏం కాకూడదని చెప్పేసి కూడా పలువురు అంటే యూత్ ఫ్యాన్స్ అయితే ఉన్నారో వాళ్ళంతా ప్రేయర్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆస్కార్ అంటే భారత్లో ఆస్కార్ అవార్డు అందుకున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కూడా రెహమాన్కి ఎంత పెద్ద ఫేమస్ అయ్యారో కూడా మనందరికీ తెలిసిందే. ఆయన ఇటీవల వచ్చిన చావా మూవీ అంటే హిందీలో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన చావా మూవీ కూడా ఆయనే మ్యూజిక్ అందించిన విషయం కూడా మనకు తెలిసిందే. దీంతో రెహమాన్కి ఏం జరగకూడదని చెప్పేసి ఆయన హెల్త్ బాగుండాలని చెప్పేసి కూడా ఆయన ఫ్యాన్స్ కోరుకున్నారు. అయితే రెహమాన్ వైవాహిక జీవితాన్ని వాళ్ళ ఫ్యామిలీ విషయాలకు వస్తే మనందరికీ తెలిసిందే. రెహమాన్ ఇటీవలే ఆయన డైవర్స్ అయితే తీసుకున్నారు. సుదీర్ఘ పెళ్ళి లైఫ్ తర్వాత ఆయన అయితే తన వైవాహిక జీవితాన్ని బ్రేక్ ఇచ్చి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయారు. అయితే ఇదంతా కూడా చాలా మందికి ఒక రకమైన విస్మయానికి గురి చేసింది. అందరూ షాక్ అయ్యారు. అంటే రెహమాన్ ఇంత సడన్గా ఇంత ఫ్యామిలీ లైఫ్ నుంచి ఎందుకు ఇలా డెసిషన్ తీసుకున్నారని చెప్పేసి కూడా అందరు షాక్ అయ్యారు. వాళ్ళ పిల్లలు కూడా దీని మీద అంటే వాళ్ళు విడిపోవాలని కోరుకున్నారు. మీరెవరు దీని మీద ఎక్కువ మాట్లాడద్దు, దీని మీద డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రకరకాల వార్తలు వచ్చినప్పటికీ దీని మీద రెహమాన్ కూడా ఎక్కడ స్పందించలేదు. ఆయన అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే సింగిల్గానే ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో రెహమాన్ హాస్పిటల్ ఎవరున్నారు, ఆయన ఎవరు చూసుకున్నారు అనేది కూడా మనకు తెలియాల్సింది. దీనికి సంబంధించిన ఇంకొన్ని విషయాలతో పాటు మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు న్యూస్ 18 తెలుగు డిజిటల్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.